జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కేంద్ర ఆదేశాలతో రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్ఎంసీని అప్రమత్తం చేశారు. ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. రోహింగ్యాలు, ఇతర దేశస్తులకు సంబంధించి ఇప్పటివరకు జారీ అయిన సర్టిఫికెట్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఇంటెలిజెన్స్ విభాగం ఆదేశించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో పౌరులకు జనన మరణ ధృవాలను జారీ చేస్తుంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో మరణించిన లేదా జన్మించిన వ్యక్తుల వివరాలు నమోదు చేసి వారికి సర్టిఫికెట్లను అందజేయాలి. అయితే ఈ సర్టిఫికెట్ల జారీలో జీహెచ్ఎంసీపై తీవ్ర ఆరోపణలున్నాయి. సర్టిఫికెట్ల జారీలో పలు సందర్భాల్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో దాదాపుగా 25,000కు పైగా అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. ఇందులో వేల సంఖ్యలో డెత్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ఆస్తుల మార్పిడి చేయటం, ఇన్సూరెన్స్ పాలసీలను క్లెయిమ్ చేసుకోవడం, కోర్టుల కేసు నుండి గట్టెక్కడం వంటి పనులు చేసే అవకాశం ఉంది. బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారు నేరుగా ఈ దేశ పౌరులుగా చలామణి అయ్యేందుకు వీలు కలుగుతుంది. అనేక రకాల సర్టిఫికెట్లను బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా పొందవచ్చు. గ్రేటర్ పరిధిలో పలు సందర్భాల్లో అక్రమ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు ఇష్యూ అయినట్లు గుర్తించారు అధికారులు. ఆయా సందర్భాల్లో అధికారులు జైలుకు వెళ్లడం లేదా వారిని విధుల నుండి తొలగించడం వంటి పనులు చేసిన ఉన్నతాధికారులు తప్పుడు సర్టిఫికెట్లను రికవరీ చేయడంలో మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. రొనాల్డ్ రోషన్ కమిషనర్గా ఉన్న సమయంలో ఫల్క్నామా సర్కిల్లో 60 వరకు అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని ఒక సీనియర్ అసిస్టెంట్ను జైలుకు పంపిన అధికారులు 60 సర్టిఫికెట్లను ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. ఈ సర్టిఫికెట్లను రికవరీ చేయాల్సిన అసిస్టెంట్ మెడికల్ అధికారి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ వాటి విషయంపై కనీసం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో పుట్టకపోయినా ఇక్కడే పుట్టినట్లుగా మలక్పేట, ఫల్క్నామా సర్కిళ్ల పరిధిలో సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అంతేకాకుండా టోలీ చౌకీ పరిధిలో ఉండే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 65 బర్త్ సర్టిఫికెట్లు, 8 డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా గుర్తించారు అధికారులు. వాటిని సైతం రికవరీ చేయలేదు. ఆయా సర్కిల్లో పనిచేసే మెడికల్ అధికారులు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, ప్రధాన కార్యాలయంలో పనిచేసే చీఫ్ మెడికల్ ఆఫీసర్లు సర్టిఫికెట్లను రికవరీ చేయాలి. దాంతో తప్పుడు పద్ధతుల్లో జారీ అయిన సర్టిఫికెట్లు ఎక్కడా ఉపయోగించకుండా ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉంటుంది. ఈ సమయంలో జీహెచ్ఎంసీ అధికారుల పాత్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి హైదరాబాద్ నగరంలో ఉన్న రోహింగ్యాలు, వారికి అందుతున్న బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జీహెచ్ఎంసీ నాన్ ఇండియన్ వారికి అందజేసే బర్త్ డెత్ విషయంలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రధాన ప్రభుత్వ మెటర్నీ ఆసుపత్రులు, పెట్ల బుర్జ్ ఆసుపత్రి, కింగ్ కోటి హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తదితర ఆసుపత్రుల్లో జరిగే జననాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో హైదరాబాద్ నగరంలో బర్త్ సర్టిఫికెట్లపై పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతో హైదరాబాద్ నగరంలో వేల మంది విదేశీయులు తిష్ట వేశారని, వారికి బర్త్ సర్టిఫికెట్లు అఫీషియల్గా జారీ చేయడం ద్వారా వారు భారత పౌరులుగా చలామణి అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన వ్యవహారం అయితే ఉందో చాలా గంభీరమైనటువంటి అంశం, చాలా సీరియస్ అంశం. దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక అంశం, సోషల్ కంపోజిషన్ కి సంబంధించినటువంటి ఒక అంశము. దీనికి సంబంధించి గతంలో లోకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అనేక మంది చేసినటువంటి అవకతవకలను పట్టుకున్నారు. దానిపైన ఎంక్వైరీ చేశారు. ఒక 30,000 సర్టిఫికేట్లను దాదాపు ఐడెంటిఫై చేశారు. అయితే ఈ 30,000 సర్టిఫికేట్లను వీళ్ళు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవడం,
కేవలం తూతూ మంత్రంగా కొంతమంది ఆపరేటర్ల పైన చర్యలు తీసుకుని వదిలేశారు తప్ప అసలు దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులైనటువంటి ఏఎంహెచ్ఓలు కానివ్వండి, ఆ సిఎంహెచ్ఓ కానివ్వండి, లేదా అసలు ఇటువంటి లాబీని తయారు చేసినటువంటి కొంతమంది డిపార్ట్మెంట్ హెడ్స్ లేకపోతే జిహెచ్ఎంసీలో పై స్థాయి అధికారులు ఇటువంటి లాబీ తయారు చేసి మొత్తం ఈ సర్టిఫికేట్ల వ్యవహారం వెనుకున్నటువంటి ఒక ముఠా ఏదైతే ఉందో వీళ్ళందరిపైన ఒక చర్యలు తీసుకోవడంలో జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో విఫలమైంది. డిప్యుటేషన్కి పేరుతోటి కొంతమంది వేరే డిపార్ట్మెంట్ అధికారులను తీసుకొచ్చి ఇక్కడ అంటే వాళ్ళకి జిహెచ్ఎంసీలో కేవలము ఒక ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అధిక ఇన్కమ్ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రేమతో జిహెచ్ఎంసీకి వచ్చారు తప్ప జిహెచ్ఎంసీ ప్రజానికం పైన కానీ జిహెచ్ఎంసీ ప్రజల బాగోగుల పైన కానీ వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ కోసం, జిహెచ్ఎంసీలో వచ్చేటువంటి డబ్బు కోసం ఇక్కడ సంవత్సరాల తరబడిగా డిప్యుటేషన్లో ఉంటూ వాళ్ళకు సంబంధించిన వారిని మళ్ళీ కింద మీద చేర్చుకుంటూ వీళ్ళందరూ కూడా ఒక లాబీగా తయారై జిహెచ్ఎంసీలో ఈ ఫేట్ సర్టిఫికేట్లు ఏవైతే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఆ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఎంఓహెచ్ఓల నిర్లక్ష్యము, జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యము చేయి తడిపితే ఏ పేరు జరుగుతుంది కదా ఇష్టానుసారంగా, అధికారులపై చర్యలు లేవు కదా. కాబట్టి ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం, ఇది భారతీయులందరి విషయం, ఇది భాగ్యనగర వాసుల విషయం. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక సమర్పించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, సిఎంఓ గారికి, ఆ సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అందరిపైన ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ పరిధిలోని చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో ఎక్కువగా అక్రమ సర్టిఫికేట్ల దందా కొనసాగుతుందన్న విమర్శలు వినబడుతున్నాయి. మెహదీపట్నం సర్కిల్ పరిధిలోని ఒక హాస్పిటల్లో భారీగా అక్రమ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల మంజూరు చేసినందుకు సంబంధించిన అధికారులపై జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా, ఆ సర్టిఫికేట్లను కూడా ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. ఇలా అక్రమంగా వచ్చిన అనేక సర్టిఫికేట్లపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆసుపత్రుల్లో జరిగిన బర్త్ సర్టిఫికేట్ల డీటెయిల్స్ సమర్పించాలంటూ బల్దియా అధికారులు లేఖలు రాశారు. ఇండియన్ సిటిజన్గా గుర్తించే ఎలాంటి ధ్రువపత్రాలు లేనివారు ఆసుపత్రిలో చేరి పిల్లలకు జన్మ ఇచ్చిన తరువాత రికార్డుల విషయంలో పూర్తి వివరాలు నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. నకిలీ సర్టిఫికేట్లపై కేంద్ర హోంశాఖ ఫోకస్ పెట్టడంతో అయినా అధికారుల్లో చలనం వస్తుందో లేదో చూడాలి మరి.